కోర్ట్, స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. నేచురల్ స్టార్ నాని ఓన్ బ్యానర్‌లో రిలీజ్ చేశారు ఈ మూవీని. ఇవాళే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. శివాజీ, రోహిణి, సాయి కుమార్, ప్రియదర్శి ఇలా చాలా నోన్ కాస్టింగ్ ఉంది మూవీలో. పోక్సో కేసు గురించి ఇలా చాలా విషయాలు మూవీలోకి వెళ్లి మాట్లాడుకుందాం. చంద్రశేఖర్ అలియాస్ చందు తన మీద పోక్సో అండ్ ఇంకొన్ని కేసెస్ ఫైల్ అవుతాయి. 3 డేస్‌లో ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ టైంలో చందు సైడ్ వాళ్ళు మోహన్ రావు అలియాస్ సాయి కుమార్ పెద్ద లాయర్ అని తెలుసుకొని ఈ కేసు కోసం ఫైట్ చేయమని అడగడానికి వెళ్తారు. ఇక్కడే ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. అసలు ఏం జరిగింది అనే దగ్గర నుంచి కేసు వరకు వచ్చేదాకా సిచ్యువేషన్ ఏంటి, కేసు టేకప్ చేశారా లేదా, తేజ అలియాస్ ప్రియదర్శికి ఈ కేసుకి సంబంధం ఏంటి, ఇదంతా మూవీలో చూడాలి. మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూసా అన్న ఫీల్ వచ్చింది మూవీ చూసాక. టైట్ ఆర్గ్యుమెంట్స్, కేస్ని ఎలా మిస్లీడ్ చేయాలి అనే ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నాయి. కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఒక హై ఇస్తాయి. ఈ మూవీలో కూడా బాగా హ్యాండిల్ చేశారు. ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చిన కేస్ని తేజ మళ్ళీ ఎగ్జామినేషన్కి అడిగి నాన్ గిల్టీ అని ప్రూవ్ చేశాడా లేదా, మెయిన్గా పోక్సో కేస్, ఈ పోక్సో లాని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అసలు పోక్సో ఎవరి కోసం చేసిన లా, ఇదంతా కూడా లైట్గా టచ్ చేశారు. మైనర్కి మేజర్కి ఉన్న డిఫరెన్స్ చూపించారు. ఇలాంటి సబ్జెక్ట్స్ ఇప్పుడున్న జనరేషన్ చూడడం కూడా మంచిదే, క్లారిటీ వస్తుంది వాళ్ళకు కూడా. ఫ్లాష్ బ్యాక్లో ఉన్న లవ్ స్టోరీ కొంచెం నిబ్బ స్టోరీలో ఉన్న కోర్ట్ రూమ్కి వచ్చాకే అసలు సినిమా స్టార్ట్ అయింది. ప్రియదర్శికి హర్షవర్ధన్కి మధ్య ఫైట్ అంత నెక్ టు నెక్ లేకపోయినా డీటెయిల్స్ని లాజిక్స్ని బాగా యూస్ చేసుకున్నారు. మంగపతి క్యారెక్టర్ ఈ సినిమాకి మెయిన్. పరువు కోసం ఎంత మొండిగా బిహేవ్ చేస్తాడని బాగా చూపించారు. క్యారెక్టర్ శివాజీ గారు ప్లే చేశారు. 100% జస్టిఫికేషన్ జరిగింది. చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోలు ఆయన ఈ మూవీలో. నెగిటివ్ షేడ్స్ ఉంటాయి, మూర్ఖపు మెంటాలిటీ అన్నీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. నాని ఇలాంటి చిన్న సినిమాని మంచి సినిమాని ప్రజెంట్ చేయడం కూడా గుడ్ థింగ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ మూవీ నచ్చితేనే హిట్ 3కి చూడమని, లేకపోతే చూడొద్దు అని చెప్పారు. అయితే మనం డెఫినెట్గా హిట్ 3 చూస్తున్నాం. ఐ మీన్ ఈ మూవీ బాగుంది అని చెప్తున్నా. కోర్ట్ రూమ్ కూడా సినిమాటిక్గా కాకుండా రియల్ కోర్ట్ రూమ్ ఎలా ఉంటుందో అలానే ఉండేలా చూసుకున్నారు. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ ప్రియదర్శికి మంచి మూవీ ఇది. పర్ఫార్మెన్స్ డీసెంట్గా ఉంది. రోషన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. శ్రీదేవి ఈ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ అని విన్నా, అలానే మూవీలో సెలెక్ట్ చేశారంట. తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. శివాజీ గారు వాజ్ ఎక్సలెంట్. మంచి రోల్ ఇది. పరువు కోసం ఎంతవరకు అయినా వెళ్ళే మంగపతి చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా సాయి కుమార్ గారు, రోహిణి, శుభలేఖ సుధాకర్ గారు, చాలా కాస్టింగ్ ఉంది మూవీలో. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది. మ్యూజిక్ బై విజయ్ వాజ్ గుడ్. బీజిఎం వర్క్స్ వెల్. వన్ ఆఫ్ ది రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ జగదీష్ డిడ్ డీసెంట్ జాబ్ అండ్ హిస్ టీమ్ ఆల్సో. నాకైతే మూవీ నచ్చింది. మంచి కోర్ట్ రూమ్ డ్రామా. చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి. మీరు చూస్తే మీకు ఇలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.